అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ రవినాయక్. కాళేశ్వరంపై కేటీఆర్ టూర్ అనంతరం ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి స్పందించారు. ప్రధానంగా గతంలో 100 కోట్ల రూపాయలు రీఫిల్లింగ్ పేరుతో వృధా చేశారని చెబుతున్నారు. మనతో పాటు ఎమ్మెల్యే గారు మాట్లాడిద్దాం. సార్, ఏంటి సార్, సరస్వతి బ్యారేజ్ ప్రస్తుతం నడుస్తుందని అంటున్నారు. లక్ష్మీ బ్యారేజ్ నుంచి వాళ్ళు పంపింగ్ చేయాలంటున్నారు. ఏంటి సార్ పరిస్థితి ఏంటి? అంటే కేటీఆర్ గారికి పాపము ఈ కాళేశ్వరము, ఈ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఏదో అవగాహన లేదు. మన మేడిగడ్డ నుంచి పంప్ చేయమని అంటున్నాడు. అక్కడ ఆల్రెడీ ఎక్కడ పంప్ చేయాలి నీళ్ళు? ఎల్లంపల్లికి పంప్ చేయాలి. మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లికి పంప్ చేసినప్పుడు దాని కెపాసిటీ కేవలం 20 TMC ఉంది. ఆల్రెడీ 17 TMC నీళ్ళు ఉన్నాయి దాంట్లో. ఎవ్రీ డే ఈ వర్షాలు ఏదైతే పడుతున్నాయో 12,000 నుంచి 20,000 క్యూసెక్స్ వరకు నీళ్ళు పైనుంచి గ్రావిటీ నుంచి తుమ్మిడిగట్ట నుంచి వస్తుంది. మీ అందరు తెలుసు. అప్పుడు కాకా వెంకటస్వామి గారు ఈ ప్రాణహిత చేవల ప్రాజెక్ట్ కూడా తుమ్మిడిగట్ట నుంచి గ్రావిటీ ద్వారా ఆ ప్రాజెక్ట్ డిజైన్ కావడం జరిగింది. అయితే ఇప్పుడు రోజు 1 నుంచి 2 TMC నీళ్ళు పైనుంచి వచ్చినప్పుడు కిందికి వెళ్ళి పంప్ చేస్తే ఏమవుతుంది? అన్ని నీళ్ళు వృధా అవ్వాల్సి వస్తుంది. దాని కెపాసిటీ లేదు. వారికి అవగాహన లేక పంప్ చేయాలి అని అంటున్నాడు. ఆయనకు ఒకటే ఉంది. 1,25,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో మస్తు కమిషన్లు మింగిండ్రు. కాంట్రాక్టర్ ఏమో ప్రపంచంలో ధనకుడు అయిపోయిండు. వీళ్ళు కూడా మస్తు కమిషన్లు కొట్టి వీళ్ళకు జీర్ణించుకోలేక ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. నేను ఒకటే ప్రశ్న వేస్తున్నాను. ఈ కాళేశ్వరం ప్రాజెక్టు వలన ఏదైతే ప్రజలందరూ నష్టపోయినారో 1,25,000 కోట్లు పోయినాయి. ఇప్పుడు పిల్లర్లన్నీ కూడా కురిగిపోతున్నాయి. ఇప్పుడు గేట్లు పెడితే ఆల్రెడీ NSDA రిపోర్ట్ ఉన్నది. దీంట్లో గేట్లు పెట్టొద్దు, మళ్ళా నీళ్ళు నిలకడ వస్తే మళ్ళా ప్రాజెక్టే కూలిపోతుందని చెప్పి NDSA వాళ్ళు టెక్నికల్ రిపోర్ట్ ఇచ్చిండ్రు. ఇప్పుడు కేటీఆర్ అది నమ్మడు. కేవలము కేసీఆర్ గారు రాత్రిపూట కూర్చొని ప్రాజెక్ట్ డిజైన్ చేసి ఈ పరిస్థితి తీసుకొచ్చింది నమ్ముతున్నాడు, కానీ ఏదైతే కరెక్ట్ ఉన్నదో దాన్ని నమ్మట్లేదు. నేను ఇదే కోరుతున్నాను. నిన్న కేటీఆర్ బృందం అదే మేడిగడ్డ బ్యారేజ్ మీద ఉండి మేము ఇక్కడే ఉన్నాం, డ్యామ్ సేఫ్టీగా ఉంది, కావాలంటే మీరు చూడండి. కాంగ్రెస్ వాళ్ళు కేసీఆర్ చేసిన మంచి పనిని ఓర్వలేక ప్రచారం చేస్తున్నారంట. మరి వారు ఏదైతే మంచి ప్రాజెక్ట్ ఉంటుంది కదా, ఆ ప్రాజెక్ట్ కెపాసిటీ 240 TMC సంవత్సరానికి. ఈ 5 సంవత్సరాలలో 1,200 TMC నీళ్ళు పంపు చేయాలి. నిజంగా ప్రాజెక్టు మంచిది నడుస్తున్నదంటే 1,200 TMC నీళ్ళు పంపు చేయాలి. ఎంత పంపు చేసిండ్రా? ఈ 5 సంవత్సరాలు 220 TMCలు పంపు చేసిండ్రు. అంటే 800 TMC నీళ్ళు ఏదైతే అవసరం ఉన్నదో, నిజంగా అవసరం ఉంటే కాదు కదా. ఇప్పుడే నేను ఇంతకుముందు ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా ఇదే చెప్పిన. పోయిన 4 సంవత్సరాలలో ఈ వర్షాకాలంలో ఎవ్రీ ఇయర్ 240 TMC కెపాసిటీ కాళేశ్వరము, ఎల్లంపల్లిలో 300 నుంచి 1000 TMC వరకు నీళ్ళన్నీ వృధా అయినాయి. ఎందుకంటే కెపాసిటీ లేదు, అక్కడ హోల్డ్ చేసే కెపాసిటీ లేదు. సర్ప్లస్ నీళ్ళు ఉన్నాయి. ఆ సర్ప్లస్ నీళ్ళు ఉన్నప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎప్పుడు నడవలేదు. అది కేవలము వర్షాలు లేవు, డ్రౌట్ ఉన్నది, నీళ్లు లేనప్పుడే ప్రాణహిత నీళ్ళు వాడుకోవచ్చు. అలాంటి ప్రాజెక్ట్ డిజైన్ చేసిండు కేసీఆర్. ఈ 36,000 కోట్లు అయిపోయే ప్రాజెక్ట్ ప్రాణహిత చేయాలని కావాలని కమిషన్లు దోచుకొనికే కాంట్రాక్టర్లతో కుమ్మెక్కి మెగా ఇంజనీరింగ్, మెగా కృష్ణారెడ్డి వీళ్ళందరూ కూడా కుమ్మెక్కి ప్రజల పైసలు దోచుకోనికే ఈ ప్రాజెక్ట్ కట్టి వాళ్ళు ఈరోజు డిఫెండ్. ఇంకో విషయం చెప్పండి సార్, LMD కావచ్చు, అటు కొండపోచమ్మ సాగర్ కావచ్చు, దీంట్లో వాటర్ లేవు. ఎండాకాలం వాటర్ ఇవ్వాలంటే ఇబ్బంది అవుతుంది. వెంటనే ఫిల్లింగ్ చేయాలని చెబుతున్న పరిస్థితి. నిన్న వెంటనే మీరు మోటార్లు ఆన్ చేసినారు, వాటర్ ఫిల్ చేస్తున్నారు. వాటర్ ఏంటి అంటే మా టూర్ ద్వారానే వాటర్ ఇస్తున్నారు అని చెప్తున్నారు. నీకు ఇప్పుడే చెప్పిన, నీకైతే అర్థమవుతుంది కదా. కేటీఆర్కి అర్థం కాదేమో, నీకైతే అర్థమవుతుంది కదా. ఎల్లంపల్లి కెపాసిటీ 20 TMC ఉంది.
17.5 TMC ఆల్రెడీ నీళ్ళు వచ్చినాయి, పైనుంచి ఇంకా నీళ్ళు గ్రావిటీ నీళ్లు ఏదైతే వస్తున్నాయి. పైనుంచి ఏం చేయాలి అప్పుడు? ఏం చేయాలి? ఆ నీళ్ళని పంపింగ్ చేస్తున్నారు. పంపింగ్ చేస్తున్నారు. అంటే ఈ ఏదైతే పవర్ ఉందో ఆ పవర్ ను సేవ్ చేయాలనే మీ ప్రధాన ఉద్దేశమా, లేదంటే లక్ష్మీ బ్యారేజ్ నుంచి అసలు ఎట్టి పరిస్థితుల్లో వాటర్ పంపింగ్ చేసే ఆలోచనే కాంగ్రెస్ పార్టీకి లేదా? ఇప్పుడు అవసరం ఉంటే కదా, అవసరం ఉన్నప్పుడు. ఇప్పుడు ఎల్లంపల్లి ప్రాజెక్టులో నీళ్ళే లేవు. నేను ఇంతకుముందు చెప్పినట్టు వర్షాలు లేకుంటే పైనుంచి నీళ్ళు ఎల్లంపల్లికి రావు. వర్షాలు లేనప్పుడు నీళ్ళు ఉండవు. అప్పుడు కాళేశ్వరం మేడిగడ్డ నుంచి పంపు చేసి నీళ్లు ఎల్లంపల్లికి వచ్చే డిజైను. వర్షాలు వచ్చినప్పుడు ఎట్లా పంపు చేస్తావు? ఇంతకుముందు 3-4 సంవత్సరాలలో 46 TMC నీళ్లు పంపు చేసిండ్రు. మళ్ళీ పైనుంచి నీళ్ళు వచ్చినప్పుడు మళ్ళీ దాన్ని వృధా చేయడం జరిగింది. అంటే ఈ టెక్నికలీ ఆలోచించి మాట్లాడాలి. కానీ ఇప్పుడు కెపాసిటీ ఎల్లంపల్లి ఫుల్ అయినప్పుడు ఏం చేయాలి? నంది మేడారం పంపించాలి, అక్కడ నుంచి మిడ్ మానేర్ లోవర్ మానేర్ పంపించి అట్లా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. అది దీని సైకిల్ అన్నమాట. దాని ప్రకారంగానే మేము చేస్తున్నాము. దీంట్లో కుట్రలు ఏం లేదు. ఆల్రెడీ కమిషన్లు అన్నీ దోచుకుంటారు వీళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు. వాళ్ళ వ్యతిరేకంగా కాదు, ఇది ప్రజలకు. ఈ డ్యామ్ కూలిపోయిందనుకో మొత్తము. ఆల్రెడీ కేటీఆర్ వచ్చినప్పుడు అసలు ఏం చేయాలంటే ఆయన కట్టిన ప్రాజెక్ట్ వలన బ్యాక్ వాటర్లో ఎవరైతే రైతులు నష్టపోయినారు, 5 సంవత్సరాలు మేము కొట్లాడుతున్నాం. ఆ బ్యాక్ వాటర్ రైతులకు ఆదుకోవాలి, వాళ్ళ నష్టపరిహారం ఇవ్వాలి. ఈ రాంగ్ డిజైనింగ్ వల్ల వాళ్ళు నష్టపోతున్నారని చెప్తే ఎవరు కూడా నోరిప్పలేదు. ఇప్పుడైనా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వచ్చి వాళ్ళకు కొంచెం భరోసా ఇప్పించాలి. అరే మా నాయన తప్పయింది, మేము కొట్లాడుతాం, ఇప్పుడు ఈ ప్రభుత్వంతో కొట్లాడి మీకు నష్టపరిహారం ఇప్పిస్తామని చెప్పి ఆయన వచ్చి రైతులకు భరోసా ఇప్పియనుండే. కానీ అది చేయక కరకట్ట మీద ఏమన్నా కార్యాచరణ జరిగిందా సార్? ఏమీ లేదు. ఇప్పుడు ఆల్రెడీ జరిగింది. ఈ ప్రెషర్స్ అన్నీ కూడా బ్యాక్ వాటర్ ప్రెషర్స్ ఎట్లయితే చూసి అక్కడ డెఫినెట్లీ కట్టే అవసరం అనేది, కట్టించే బాధ్యత నాది. చివరిగా ఒక విషయం చెప్పండి సార్. కాకా వెంకటస్వామి కళల ప్రాజెక్ట్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ళ సృజల స్రవంతి. చేవెళ్ళ ప్రస్తుతానికి టెండరింగ్ అయిన తర్వాత కొంతమేరకు నిధులు ఖర్చు పెట్టిన పరిస్థితి. ఆ ప్రాజెక్టును ఎప్పుడు స్టార్ట్ చేసే ఆలోచన ఉంది? ప్రభుత్వం ఎప్పుడు స్టార్ట్ చేయబోతుంది? అది ఆల్రెడీ ఇప్పుడే చెప్పాను నీకు, పై నుంచి నీళ్ళు వస్తున్నాయి. ఆల్రెడీ 11,000 crores ఖర్చు పెట్టిండ్రు. ఇంకొక 25,000 కోట్లు ఖర్చు అప్పుడు చేసినుంటే ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యి మన ఆదిలాబాద్, కరీంనగర్, చేవెళ్ళ వరకు నీళ్ళు పోయే పరిస్థితి ఉండేది. ఇప్పుడు అంతా బైఫర్కేషన్ చేయడం జరిగింది, బిత్తర చేసేసినారు. కానీ తుమ్మిడిగట్ట నుంచి నీళ్ళు తీసుకొచ్చేది 148 మీటర్స్లో ఇంకా వయబుల్ ఉండి ఈ ప్రాంత ప్రజలకు, ఆదిలాబాద్, కరీంనగర్ ప్రాంత ప్రజలకు ఈ నీళ్ళు ఇచ్చే అవసరం ఉన్నది. డెఫినెట్లీ ఈ ప్రాజెక్ట్ టైగర్ క్యారిడార్లో ఉంది. ఈ ఏదైతే తుమ్మిడెట్టి ఉందో అది ఉంది. దాన్ని అంటే క్లియరెన్స్ కోసం ఏమన్నా ఇప్పటికే మహారాష్ట్ర గవర్నమెంట్తో మాట్లాడారా? మహారాష్ట్ర గవర్నమెంట్ గతంలో పర్మిషన్ ఇవ్వలేదు. ఎట్ ద సేమ్ టైం అది కూడా వైల్డ్ లైఫ్ సిస్టమ్. ఫస్ట్ ప్రాబ్లం ఏముండే, 148 మీటర్స్ హైట్ నుంచి 152 మీటర్స్ తీసుకెళ్తే 5,000 ఎకరాలు మహారాష్ట్రలో పరిస్థితులు ఉన్నాయి. వీళ్ళకు R&R ఇస్తే ఒక 5,000 కోట్ల రూపాయలు వాళ్ళకి R&R ఇస్తే వాళ్ళు హైపై అయిపోతుండే. ఆ ప్రాజెక్ట్ అయ్యి 36,000 కోట్ల ప్రాజెక్ట్ అయిపోతుండే. ఇప్పుడు వీళ్ళందరూ కూడా కథలు చెప్పుకొని వాళ్ళ తప్పులు ఏదైతే ఉన్నాయో దాన్ని కవర్ చేసుకుని ఇవన్నీ. ప్రాణహితకు ప్రాణం ఎప్పుడు పోయబోతుంది సార్ కాంగ్రెస్ ప్రభుత్వం? చివరిగా చెప్పండి. ప్రాణము అవసరం ఉన్నప్పుడు ప్రాజెక్ట్ NSDA వాళ్ళు ఆల్రెడీ అసెస్ చేస్తున్నారు సార్. వాళ్ళ ఆదేశాల ప్రకారంగా టెక్నికల్లీ ఏది కరెక్టో వాళ్ళ అడ్వైస్ ప్రకారంగా మా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుంది. చివరిగా ఇంకో విషయం చెప్పండి సార్. చెన్నూరు కాన్స్టిట్యున్సీ ప్రజలు చాలా మేరకు వరద పంట పొలాలన్నీ వరదలో మునిగిన పరిస్థితి, అక్కడక్కడ కనెక్టివిటీ కట్ అయిన పరిస్థితి. వారి కోసం ఎటువంటి చర్యలు చేపట్టబోతున్నారు? ఒక ఎమ్మెల్యేగా మీరు కూడా వెంటనే విజిట్ చేస్తున్నారు, ప్రాణహిత చుట్టూ తిరిగినారు, అదేవిధంగా తెగిపోయిన వాగులు వంకల దగ్గరికి పోయినారు. ఎట్లుండబోతుంది ఈ సమస్య? చెన్నూరు నియోజకవర్గంలో చాలా ఫారెస్ట్ ఏరియాస్ ఉన్నాయి. నేను ఇప్పుడే కాదు, ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ అసెస్ చేసి ఈ ఫారెస్ట్ వాళ్ళతో పర్మిషన్ తీసుకొని ఎక్కడైతే అవసరాలు ఉన్నాయో రోడ్ కనెక్టివిటీ ఇవన్నీ చేద్దామని చెప్పి నాకు చాలా ఉత్సాహం ఉండే. అయితే నేను అన్ని చోట్ల నుంచి రిక్వైర్మెంట్స్ అన్నీ కూడా తెప్పించుకోవడం జరిగింది.
తెప్పించుకొని వీళ్ళకు నిధులు కూడా కేటాయించడానికి నిధులు కూడా ఆల్రెడీ అవైలబుల్ ఉన్నాయి. కానీ ఈ కేంద్ర చట్టం ఏదైతే ఫారెస్ట్ యాక్ట్ ప్రకారంగా వీళ్ళు ఒక కొత్త తమాషా స్టార్ట్ చేసినారు. ఎవరైతే పాతకాలంలో ఆ ఊరికి రోడ్ వేసినారో, ఎవరికి వేసినారు? ఊరు ప్రజలకు రోడ్ వేసినారు. వాళ్ళని అరెస్ట్ చేయాలి, వాళ్ళని అరెస్ట్ చేస్తేనే కొత్త పర్మిషన్ ఇస్తామని చెప్పి ఏదో సెక్షన్ 30 ప్రకారంగా వాళ్ళందరికీ నోటీస్ ఇస్తున్నారు. బీజేపీ నాయకులందరూ కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ చేసే బదులు పోయి ఢిల్లీలో కూర్చొని, అరే మా ప్రాంత ప్రజలకు నష్టం అవుతుంది, మీరు ఇది రూల్ వేవ్ చేయండి, ఈ పాత ఏదైతే ఉన్నాయో కొత్తవన్నీ కూడా మీరు సరిగా అసెస్ చేసుకొని చేయండి, మేము కూడా ఫారెస్ట్ సేవ్ చేయాలని మాకు కూడా చాలా ఉత్సాహం ఉంది, మీరు పోయి అక్కడ కూర్చొని ఈ క్లియరెన్సెస్ అన్నీ కూడా ఢిల్లీలో చేస్తే అది 1 ఇయర్లోనే అన్ని గ్రామాలకు కనెక్టివిటీ చేసి వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేసే బాధ్యత నాది. పంట పొలాలు నష్టపోయినవి కూడా నేను మొన్న కలెక్టర్తో మాట్లాడినాను. అసెస్ చేస్తున్నారు. అసెస్ చేసిన తర్వాత వాళ్ళు అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్కి నోట్ పంపిస్తారు. నేను కూడా ఫాలోఅప్ చేసి వారికి నష్టపరిహారం పంపిస్తాను. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది పరిస్థితి. ప్రధానంగా వివేక్ వెంకటస్వామి ఇప్పటికే ముప్పు ప్రాంతాల్లో పర్యటించానని చెబుతున్నారు. దాంతోపాటు అగ్రికల్చర్ ఆఫీసర్లతో ఒక నివేదిక కోసం వెయిట్ చేస్తున్నాం, పూర్తి సమాచారం కోసం మేము ఎదురు చూస్తున్నామని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. దీంతోపాటు ప్రాణహిత చేవెళ్ళ సృజల స్రవంతి గురించి ఇప్పటికే చర్చ జరుగుతుంది. వీలైన తొందరలో ఆ ప్రాజెక్టు పని కూడా మొదలు కాబోతుంది. అది మధ్యలో ఆగుంది. కొంతమేరకు ముప్పు ప్రాంతాలకు అప్పుడు డబ్బులు ఇవ్వవలసి ఉండే, అది కానందుకే ఆగిందని చెబుతున్న పరిస్థితి. కేటీఆర్ టూర్లో వాస్తవం లేదు, కేటీఆర్కు అవగాహన లేకపోవడం వల్లనే ఇలా మాట్లాడుతున్నారని వివేక్ వెంకటస్వామి చెప్పడం జరిగింది. తన తండ్రి చేసిన తప్పు ఈ విధంగా ఉంది, దాన్ని సరి చేసుకుంటే బాగుంటుంది, తన తండ్రి చేసిన తప్పిదం వల్లనే, కాళేశ్వరం కట్టిన తప్పిదం వల్లనే ఈ విధంగా జరిగిందని వివేక్ వెంకటస్వామి ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్గా మాట్లాడిన పరిస్థితి కనబడుతుంది. కెమెరా సుమన్తో రవినాయక్, ఆర్టీవీ, ఆదిలాబాద్ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.